అందరికీ నమస్కారం. నా పేరు బోరెల్లి వెంకటరాముడు. నేను నందికొట్కూరు నియోజకవర్గం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒక్కసారి గమనించుకొని ఓటు వేయండి. ఓటు వేసేటప్పుడు 9వ నంబర్లో ఉంటుంది బోరెల్లి వెంకటరాముడు. బ్యాటరీ టార్చ్ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రజలారా, ఈరోజు నీతి నిజాయితీకి మారు పేరు కలిగినటువంటి జేడి లక్ష్మీనారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మీ ముందుకు రావడం జరిగింది. యువకులుగా ఒక అవకాశం కల్పించండి. రాజకీయ వ్యవస్థలు మార్పులు తీసుకొని వచ్చేందుకు ఈరోజు మీ ముందుకు వచ్చాము. ప్రజలారా, రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే యువకులు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి నినాదంతో ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ దాదాపుగా 100 స్థానాలలో పోటీ చేస్తూ ఈరోజు మీ ముందుకు వస్తున్నాము. కాబట్టి ప్రజలారా, రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి రావాలి. మా మేనిఫెస్టో చూడండి. మేము కేవలం ఉపాధి, విద్య, వైద్యానికి మాత్రమే పెద్దపీట వేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రజలారా, వేరే పార్టీల యొక్క మేనిఫెస్టోలను మీరు పరిశీలించండి. ఆ మేనిఫెస్టోలో కేవలం సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలని చెప్పేసి మనలందరినీ వెర్రివాళ్ళని చేస్తున్నారు. ఆలోచించుకోండి. ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి, అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్ ధరలు కూడా మనం చూసుకోండి. ఆయిల్ ప్యాకెట్ కూడా కొనలేని స్థితికి సామాన్యులు దిగజారిపోతున్నారంటే దానికి అంతటి కారణం ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. ఓటు వేసేటప్పుడు ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు మనల్ని బానిసలుగా మార్చేందుకు 1000-2000తో మన ఓటును అమ్ముకోవద్దండి. ఆలోచించి ఓటు వేయండి. నందికొట్కూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుండేటువంటి నాయకులను ఎంచుకోండి. అంతే తప్ప ఒకరికి తొత్తులుగా, కీలు బొమ్మలుగా ఉన్నటువంటి నాయకులను ఎన్నుకోవద్దండి. దయచేసి ఆలోచించండి. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఈరోజు కేవలం రాజ్యాధికారం కోసం, రాజకీయ పరిధిని సృష్టించుకునేందుకు కోసం మాత్రమే వాళ్ళు ఈరోజు మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఆ వ్యక్తి ఎలాంటి వాడు, 2 లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్నాడంటే శాసనసభలో శాసనాలు తయారు చేసేటప్పుడు ఆ వ్యక్తి ఫలానా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు మాట్లాడలేకపోతున్నాడు. దీనికంతటికి కారణం ఈ రాజకీయ వ్యవస్థ. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి. కేవలం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు నిత్యం నియంత్రక సేవకులుగా ఉన్నవాళ్ళు. కాబట్టి ఆలోచించి ఓటు వేయాలి. యువకులకు అవకాశం ఇవ్వాలి. రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి. జై భారత్ నేషనల్ పార్టీ ద్వారానే అది ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 9వ నంబర్లో ఉంటుంది బ్యాటరీ టార్చ్ గుర్తుకే ఓటు వేసి గెలిపించండి. ఈ రోజు నందికొట్కూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్లేందుకు మీ ముందుకు వస్తున్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. బ్యాటరీ టార్చ్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. జై భారత్ నేషనల్ పార్టీ. జై హింద్.